ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా ఈరోజు నేనైతే ఫిష్ కర్రీ చేద్దామని చెప్పేసి కొరమేను తెప్పించినాను. ఇదే చేపల పులుసు పెడుతున్నాను కొరమటలతోని. ముందుగా దీన్ని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి ఇలా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇందులో కావలసిన పదార్థాలు: అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, ధనియాలు. ఈ మొత్తం ఇక్కడ వేపేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది ఒకటి ఉల్లిపాయ నూనెలా ఫ్రై చేసి ఇలా పక్కకు పెట్టుకున్నాను. కారము, పసుపు, ఉప్పు ఇది కూడా ఇలా పక్కకు పెట్టేసాను. అందులో మనకి కావలసినంత చింతపండు నానబెట్టుకొని ఇలా ముందుగా పక్కకు పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో అన్నీ ఇందులో వేసుకొని మిక్సీ అయితే పౌడర్ లాగా చేసుకొని మిక్సీలో చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా ఇందులోనే మిక్సీకి వేసుకోవాలి. ఇందులోనే ఇదిగో చింతపండు కూడా రేకులు వేసేసుకోవాలి. దీన్నంతా గుజ్జుగా పట్టేసుకోవాలి. ఇంకా మనము అన్నీ మిక్సీకి పట్టాం కదా, ఇది కూడా ఇందులోనే కలిపేసుకోవాలి. ఇందులోనే మనము కారము, పసుపు, ఉప్పు మొత్తం ఇందులోనే మిక్స్ చేయాలి. మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. దీన్నే ఇదిగో ఫిష్ కడుక్కున్నాం కదా ముందుగాల, దీంట్లో మొత్తం వేసి ఇలా దీన్ని ఇలా కలిపేసుకోవాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా మిక్స్గా ఇంకా పీసెస్కి అంతా పట్టించేసేయాలి దీన్ని. ఇలా దీన్ని పక్కకు పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసి పెడితే ఇది మొత్తము పీసెస్కి మొత్తం పడుతుందన్నమాట. ఇందులోనే మిగిలిన వాటర్ కూడా ఇలా చేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనము వండేటప్పుడు పులుసులోకి వాడుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మాత్రం ఇలా పక్కకు పెట్టేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఉల్లిపాయలు అయితే కొన్ని తాలింపుకు మనం మళ్ళీ ఒక 2 గడ్డలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసి పెట్టేస్తే మనం తాలింపుకు బాగుంటుంది. అందులోనే చిన్నపాటి ఒక 2-3 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఇలా సన్నగా మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ అయితే అంటించాను. ఇందులోనే మనము ఇదిగో ఆయిల్ ఒక 2 స్పూన్ల 3 స్పూన్లు మనకి సరిపోయేంత వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే పోసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ ఆప్షన్, ఎంత కావాలంటే అంత పోసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కినాక
చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసి చూడండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అందులో వేసుకున్నాము, కానీ ఇందులో కూడా తాలింపు కూడా కొంచెం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం ఎక్కువ వేస్తాను నేను, అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇందులో ముందుగా కలుపుకున్నాయన్నీ మనం చేపలకి పట్టించాం కదా, 10 మినిట్స్ ఆగింది. ఇదిగో ఇందులో మాత్రం ఇలా వేసేసుకొని ఇలా ఇలా కలిపేసుకుంటే మొత్తానికైతే ఇలా కలిపేసాను ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుంటాం. 10 మినిట్స్ అయిన తర్వాతకి మళ్ళీ దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటాం. సిమ్లో పెట్టేసి ఇలా పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్ ఉడికిందో లేదో. కొంచెం ఫ్రై లాగా కావాలని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇందులో మరి మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో మంచిగా మనకి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసింది, అయిపోయింది ఫిష్ కర్రీ రెడీ. ఇదిగో లాస్ట్కి కొంచెం మనం కొత్తిమీరని ఇట్లా గార్నిష్ చేసేసుకొని ఇలా కొంచెం చూడండి అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. మొత్తానికైతే ఫిష్ కర్రీ, గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది లంచ్కు. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.